ఇక అటు హనుమకొండలోనూ వర్షం దంచుకొట్టింది. భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ నుండి బస్టాండ్ వెళ్లే రహదారిపై వరద నీరు చేయడంతో చెరువును తలపించింది. వర్షపు నీటిలో వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక అటు హనుమకొండలోనూ వర్షం దంచుకొట్టింది. భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ నుండి బస్టాండ్ వెళ్లే రహదారిపై వరద నీరు చేయడంతో చెరువును తలపించింది. వర్షపు నీటిలో వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో వర్షాల అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాలో హన్మకొండ, వరంగల్, కాజీపేటతో పాటు కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కానీ గ్రేటర్ వరంగల్ పరిధిలో మాత్రం దాదాపు అరగంట సేపు భారీ వర్షమే కురిసింది. దీంతో చాలా కాలనీలలో నీళ్ళు వచ్చాయి. రోడ్లు అయితే చెరువులను తలపించే విధంగా మారాయని చెప్పచ్చు. ప్రధానంగా కూడా హన్మకొండకు సంబంధించి చూస్తే ఇటు బాలసముద్రం నుంచి బస్టాండ్ మీదుగా హన్మకొండ చౌరస్తాకు వెళ్ళే ప్రధాన రహదారి మాత్రం పూర్తిగా డ్రైనేజీలన్నీ నిండి రోడ్లపైకే వాటర్ వచ్చింది. దీంతో ఇటువైపు బస్టాండ్ నుంచి వచ్చే బస్సులు, మరోవైపు హన్మకొండకు కావచ్చు, ఇటు కరీంనగర్, హైదరాబాద్, అటు హన్మకొండ చౌరస్తా వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఈ మార్గంగా ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. దీంతో ఒక్కసారిగా వర్షం నీరంతా కూడా రోడ్లపైకి చేరడంతో వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. ఇక నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే దాదాపు మోకాళ్ళలోతు నీళ్ళలోనే నడుచుకుంటూ ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. అయితే వర్షం పడే సమయం, స్కూల్స్ వదిలే సమయం, అదేవిధంగా కొన్ని ఆఫీసులకు సంబంధించినటువంటి అయిపోయే టైం కావడంతో కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా అంబేద్కర్ భవన్ సమీపంలో కూడా ప్రధాన రోడ్డు పైన ఇలాంటి పరిస్థితే కనిపించింది. కొన్ని కాలనీలకు సంబంధించి ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో మాత్రం కొంత వాటర్ ఫ్లడ్ వచ్చినట్టుగా కనిపించింది. అయితే మళ్ళీ ఒక అరగంట నుంచి వర్షం కొంత బ్రేక్ ఇవ్వడంతో కొంత ముంపు నుంచి బయటపడ్డట్టుగా చెప్పుకోవచ్చు. అయితే వర్షం ఈ విధంగానే పడే అవకాశం ఉందనేది చెప్తున్నారు. దీంతో భారీ వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం వరంగల్ ప్రజలు కొంత భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కొన్నేళ్లుగా చూస్తే భారీ వర్షం కనుక 2-3 గంటల పాటు ఏకదాటిగా పడితే మాత్రం చాలా కాలనీలన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. కొన్ని రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఏళ్ళుగా ఇలాంటి పరిస్థితులకు కారణం ప్రధానమైనటువంటి నయంనగర్ నాలా కావచ్చు, భద్రకాళి నాలా కావచ్చు, బొందివాగు, ఇలా అనేకమైనటువంటి ప్రధాన నాళాలన్నీ కూడా కుంజించకపోవడం, ఆక్రమణకు గురి కావడం, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు. అదేవిధంగా ఉన్న డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడం, కొత్త కాలనీలకు సంబంధించి కూడా ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇలా వర్షం వచ్చినప్పుడు చాలా కాలనీలు ముంపు గురవుతున్నాయి. దాదాపుగా 110 కాలనీల వరకు కూడా ప్రతిసారి చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయనేది జీడబ్ల్యూఎంసీ అధికారిక లెక్కలుగా చెప్తున్నాయి. చాలా ఏళ్ళుగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ తాత్కాలికమైనటువంటి పనులకే పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలనే నయంనగర్ నాలాకు సంబంధించినటువంటి దాని అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే దాదాపుగా నయంనగర్ సంబంధించిన బ్రిడ్జి కూడా నూతనంగా నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ కనుక పూర్తయితే వచ్చే ఏడాదికి మాత్రం పూర్తిగా ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మొన్నటి ఎన్నికల కోడ్ కావచ్చు, రకరకాల కారణాలతో పనులు కొంత జాప్యం జరిగినా ప్రస్తుతం అయితే నాలాలకు సంబంధించిన విస్తరణ కావచ్చు, అదేవిధంగా నయంనగర్ బ్రిడ్జికి సంబంధించి, అదేవిధంగా బొద్దివాగుకు సంబంధించి కూడా దాదాపు 156 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభించారు. ఇవన్నీ కూడా మొన్నటి ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండడం వల్ల కొంత పనులలో జాప్యం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఆ పనులన్నీ కూడా స్పీడ్ అందుకున్నాయి. కానీ ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలకు ముంపుకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మున్సిపల్ ఈఎన్సీతో పాటు మిగతా అధికారులంతా కూడా ఇటు గ్రేటర్ వరంగల్లో పర్యటించారు. ప్రధానంగా ముంపుకు గురవుతున్నటువంటి హన్మకొండ చౌరస్తా కావచ్చు, అదేవిధంగా బస్టాండు, భద్రకాళి బండ్ ప్రాంతం, అదేవిధంగా వడ్డపల్లి బండ్, తర్వాత అంబేద్కర్ నగర్, తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను కూడా పర్యటించడం జరిగింది. అందులో కాశీబుగ్గ కావచ్చు, తర్వాత ఎన్టీఆర్ నగరు, ఇలా ప్రతిసారి ముంపుగా వెళ్ళే ప్రాంతాలన్నిటి కూడా పర్యటించారు. తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి కావచ్చు, ఈ వర్షాకాలంలో ఇమీడియట్లీ ముంపు నుంచి బయటపడేందుకు చేపట్టాల్సిన చర్యలపైన కూడా మున్సిపల్ ఈఎన్సీకి సంబంధించిన అధికారి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కూడా
కొన్ని 7-8 ప్రాంతాలు భారీ వర్షంతో చెరువులు తలపించే విధంగా రోడ్లు ఉన్న నేపథ్యంలో అక్కడ ఇంకుడు గుంతల టైప్ ఆఫ్ కనుక మెథడ్ తోటి ఉపయోగించి పడిన వర్షాన్నంతా కూడా అక్కడికి పంపించి గ్రౌండ్ వాటర్ పెంపించే విధంగా కూడా ప్రణాళిక చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా వరంగల్ సంబంధించి కావచ్చు, ఇటు హన్మకొండ కాజీపేటలో వర్షం వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా కాలనీలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షం కూడా చాలా కాలనీలు లోపలికి వెళ్ళడానికి కూడా రహదారి కనిపించినంతగా వర్షం ముంపు వాటర్ తోటి నిండిపోయాయి. ప్రస్తుతం అయితే కొంత చిన్నపాటి వర్షమే పడుతుంది. ఈ రాత్రికి కనుక భారీ వర్షం కుడితే మళ్ళీ కొన్ని కాలనీలు ముంపు గురయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జీడబ్ల్యూఎంసీ కావచ్చు, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జీడబ్ల్యూఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏదైనా సరే చిన్న సమస్య ఉన్నా వాట్సాప్ ద్వారా కావచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా సమాచారం అందించాలనేది చెప్పారు. తర్వాత రెస్క్యూ టీమ్స్కు సంబంధించి కూడా అందుబాటులో ఉంచాలని కూడా చెప్పారు. ఇది ప్రస్తుతం వరంగల్ నగరానికి సంబంధించినటువంటి వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్. సేమ్ టైంలో రైతులకైతే ఈ వర్షం మేలు చేస్తుందని చెప్పొచ్చు. పడుతున్నటువంటి వర్షాల సీజన్ నేపథ్యంలో రైతులు చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు అయితే వ్యవసాయానికి మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్. హైదరాబాద్ స్టూడియో చంద్రిక.